మనకున్న వనరులతో హైదరాబాద్ ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. 40 ఏళ్ల తర్వాత అయితే మనల్ని ఎవడు పట్టించుకుంటాడు. కాబట్టి చంద్రబాబుకి హైటెక్ సిటీ అనే ముద్ర ఎట్లా వచ్చిందో ఇక్కడ నాకు ఒక ముద్ర రావాలంటే వైజాగ్ కరెక్ట్ అన్నటువంటి కోణంలో వెళ్ళాడు. కానీ అది రాజకీయంగా తను అడ్రస్ చేసే తీరు ఫెయిల్ అయ్యాడు. అడ్రస్ చేసేటప్పుడు ఒక సర్ప్రైజ్ టైప్లో వైజాగ్ అని 3 రాజధానులని అనకుండా ఇది ఈ కారణాల రీత్యా నేను వైజాగ్ నుంచి పరిపాలన బిగిన్ చేసి నిదానంగా దీన్ని డెవలప్ చేసుకుంటూ వస్తాను, ఆ తర్వాత ఇక్కడే క్యాపిటల్ నడుపుతాము అంటే అది ఒక సైకలాజికల్గా 2 ప్రాంతాలని సమన్వయం చేసుకునేటట్టు ఉండేది. అలా కాకుండా 3 ప్రాంతాల సమన్వయం కోసం హైకోర్టు అక్కడ అదొక న్యాయ రాజధాని ఇదనేటప్పటికీ టెక్నికల్గా ఫెయిల్ అయ్యింది. రెండవది 3 ప్రాంతాలని ఎవరిని సంతృప్తిపరచలే, అది ఒక వ్యతిరేకతకు కారణమైంది. అదే దించడంలో రెండవ కారణం ప్రధానమైంది. ఎందుకంటే ఎటు ముందుకు పోనీలా ఇతను, అటు సభల్లో ముందుకు పోనీలా, చట్ట ప్రకారం ముందుకు పోనీలా. చంద్రబాబు కోరుకుంటే ఏదైనా జరిగింది ఆయా వ్యవస్థల్లో, జగన్ అడుగేయనీయకుండా అడ్డుపట్టంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. అది జగన్ ఫెయిల్యూర్గానే చూశారు తప్పించి చంద్రబాబు ఇట్లా చేశారని ఎవరు అనుకోలే. దాని ఇంపాక్ట్ జగన్కి రెండోది అయింది. మూడోది ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి చివరిలో ఈ రిపోర్టుల మీద డిపెండ్ అయ్యి 80 మందిని మార్చినప్పుడు ఇద్దరి మధ్యన సమన్వయం లోపించింది. 4వది వచ్చేటప్పటికి ఎప్పుడైతే దాన్ని ఏమంటారు మన పబ్లిక్ అంటే సిద్ధం సభలు వరకు సక్సెస్ అయింది కాస్త మేనిఫెస్టో పెట్టగానే ఫెయిల్ అయింది. సొంత కార్యకర్తలు కాడొదిలేశారు. అవతలోడు 4000 ఇస్తానంటే మనోడేమో 3500, అది కూడా లాస్ట్ 250 250 అంటే ఎట్లా